సరే, నోవా తన కుటుంబం ఏం చేశాడు? దేవుడు ఆ కుటుంబాన్ని బయట తీసుకొచ్చాడు. వారి నుంచి ఏమైంది? మళ్ళీ కొత్త తరము ప్రారంభమైంది. ప్రారంభమైతే తర్వాత ఏం చేశారు తెలుసండి? చూడండి, ఆది కాండము 11 చదువుదాం. 11వ అధ్యాయము, ఆది కాండము 11వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. చాలా ఇక్కడ అందరూ మళ్ళీ ఏం చేశారు? నోవా సంతానం పెరుగుతూ ఏం చేస్తున్నారు? ప్రయాణం సాగిస్తున్నారు. అంత అందరికి ఏముంది? ఒకటే భాష, ఒకే పలుకు ఉంది. కాబట్టి అందరు కలుసుకుని ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోయినా గుంపులు వెళ్ళిపోతున్నారు. పోతూ ఎక్కడికి వచ్చే తెలుసా? ఒక సినారు, అంతే కదా, ఎక్కడ వచ్చారంట? సినారు దేశమందు మైదానంలోకి వచ్చారంట. ఈ సినారు దేశం అంటే ఏదో కాదు, ప్రస్తుతం ఉన్న ఇరాక్. దాన్ని ఏమంటారంటే మెసొపొటేమియా అంటారు, కల్దీయా అంటారు. అర్థమైందండి? ఇవన్నీ దానికి పేరు. అది యూఫ్రటీస్ తర్వాత టైగ్రిస్ నది మధ్యలో ఉన్నటువంటి మైదానం అన్నమాట. అర్థమైందండి? అక్కడ రాగానే విజయమనిపించింది. చాలా బాగుంది. ఏమవుతాం మనం? ఇక్కడ సెటిల్ అవుతాం. ఇక్కడ ఏమైపోదాం? మైదానం బాగుంది కాబట్టి మనం ఏం చేద్దాం? ఇక్కడ ఉండిపోదాం. అయితే ఒక విషయం ఏం చేద్దాం తెలుసా? మనము ఒక పట్టణాన్ని కడదాం. అది కూడా ఎలాంటిదంట? ఆకాశవంతంగా. ఎందుకంటే మరలా కూడా జలప్రలయం వచ్చినా కూడా మనం ఏం కాకూడదు, నాశనం కావడానికి వీలు లేదు. కట్టుకుని అందరూ ఎక్కడ ఉందాం? గుంపుకు ఒక్కటే చోట ఉందాం. గుంపుకు ఎక్కడ ఉందా? ఒకే చోట ఉందాం. ఇంకా ఎక్కడికి పోవద్దు. ఎందుకంటే మనంతా ఒకటే భాష. అర్థమవుతుందండి? ఈ దినాల్లో జనులకు ఇలాంటి స్వభావాలు చాలా మందికి ఉంటాయి. అర్థమైంది? ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ సెటిల్ అయిపోవాలని చూస్తాం కదా. మైదానం మనకందరికి ఏం కావాలి? మైదానమే కావాలి కదండి. కొండలో ఉన్నమాట ఉంటామా? ఉంటాము. ఎక్కడ ఉండాలి? కొండ మీద ఉండడానికి మనం ఇష్టపడం. ఎక్కడ ఉండాలి? మైదానం కావాలి. మైదానం అంటే ఏంటంట? కాదు కదా. అందుకే ఎక్కడ ప్లాట్ కావాలన్న స్థలం కూడా మైదానం మనకి చక్కగా ఉండాలి. మంచి ఏంటి టౌన్షిప్ చూస్తాం కదా, మంచిగా అన్ని రెడీ చేసి ఉంటాం. అయితే ఇక్కడ విషయాన్ని పొందాం. ఇప్పుడు మీకు ఏమంటుంది వద్దా? మంచి మనం అందరం ఇక్కడే ఉందాం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఆదాము కానీ తర్వాత నోవా కానీ ఏం చెప్పాడు? మీరేం చేయండి? ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించమన్నాడు. భూమి మీద నిందించమని వీళ్ళమంటున్నారు. అందరం ఒక్కటే ఉన్నారు. ఎక్కడ బయటికి వెళ్ళదు. అందరం ఒక్కడే చోట. అందుకే ఈ దిన మనకంతా మన భాష అంతా ఒకటే కదా, మనంతా ఒకటి, కులం అంతా ఒకటి కదా, అందరం ఒకటి. అలా సంఘాలు కూడా ఏమైపోయినాయి? భాషల వారిగా, కులాల వారిగా విడిపోయి ఎవరి గుంపు సంఘాలు ఉన్నాయి. ఈ దినాలు ఊళ్ళో పోతే చౌదరి సపరేట్, వాళ్ళు సపరేట్, వీళ్ళు సపరేట్, ఎవరు సపరేట్, వాళ్ళ సంఘాలు. వీళ్ళ దగ్గర బాగుపోరు, వాళ్ళ దగ్గరికి పోతామా? చెప్పండి. సంఘం అనేది ఏంటమ్మా? దేవుడు తన రక్తం కార్చింది
ఎన్ని సంఘాలు మనకు? ప్రాణం పెట్టింది ఎవరి కొరకమ్మా? తన సంఘం ఒకటే. ప్రపంచంలో అందరూ కూడా దేవుని దృష్టికి ఏంటి? ఒకే సంఘము, ఒకే శరీరము. విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇలాంటి భేదాలు, ఇలాంటివి సంఘం వేయకూడదు, ఉండకూడదు. కొంచెం సంఘంలో కూడా ఇలా ఏర్పడుతుంది. మన అక్క చెరువులంతా అర్థమైందా? సంఘంలోనే అందరు విశ్వాసం. మళ్ళీ బహుశా ఒక 2-3 ఫ్యామిలీ రక్షణ పడ్డాయి అనుకోండి, మరి ఇక్కడ ఎట్లున్నా నాకు తెలియదు, కానీ ఇప్పుడు రక్షణ పొంది అనుకోండి, ఒక 4 అక్క పిల్లలు, 4 కుటుంబాలకు రక్షణ పొంది అనుకోండి, అక్కడే తయారు చేసుకుంటున్నారు. మనం ఒకటి వాళ్ళు వేరే ఏదో వీళ్ళకి వాళ్ళకి మారుతుంది. ఇక్కడ సంఘంలో మధ్యలో ఎవరు నలిగిపోవాలి? మాస్టర్ గారి పని అయిపోతుంది. అర్థం ఏంటండి? ఇలా ఏమవుతుంది? ఈ సంఘంలో సభ్యులు కాదు, అంతా ఒకటే భాష. మా భాష అంతా మనతో ఒకటి, మా కులం అంతా ఒకటి. ఇవన్నీ కూడా దేవుని వాక్య విరుద్ధమైన కార్యాలు. అలాంటి భేదాభిప్రాయం ఉంటే నువ్వెవరు? అసలు ఇంత మారు మనసు పొందని వ్యక్తివి. దేవుడు ఒక్కొక్కరు ఒక పేరు పెట్టలేదండి. ఒకటే పేరు పెట్టాడు, పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు, నీతిమంతుడు అని పేరు పెట్టాడు. అంతే కదండి. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరేదమ్మా నీతిమంతుడు, పరిశుద్ధుడు. నా కుమారులు, నా కుమారులు, నా కుమార్తెలు అని పేరు పెట్టాడు తప్ప ఇంకా స్పెషల్ గా పక్కన పేరు యాడు చేయలేదు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. మారు మనసు పొంది బ్యాధులు పొందినప్పుడు పొందగా అర్థమైందండి, నువ్వు చచ్చిపోయిన వరకు సమానం. మరి అర్థమవుతుందండి? చచ్చిపోయిన శవానికి అంతా ఒకటే స్థలం. అంతగా కదా, ఒక్కొక్కరు ఒక స్పెషల్ స్థలం ఉంటుందా? ఒక్కొక్క రంగుకి, కులానికి, ఇంకా దేనికి, భాషకి ఉంటుందా? శ్మశానం ఏమైనా స్పెషల్ ఉంటుందా? నాకు అర్థం అవడానికి చెప్తున్నాను. అలాగే మనం ఏమయ్యాం? శరీర సంబంధం ఏమయ్యాం? చనిపోయాం. ఆత్మీయంగా ఏమై ఉన్నాం? మనం అందరం క్రీస్తుతో కూడా ఏకము చేయబడిన వారము. అర్థమైందా? అందుకే లోకానికి ఏం చేయాలి? మొత్తానికి వేరు. అదే వేరు చెప్పి అర్థమైనది, ఇక నేను లోక సంబంధిని కాను కాబట్టి లోకాల సంబంధం ఏం చేయను, ప్రార్థన వీలు లేదు అన్నటువంటి మనసుతో ఏం చేయాలి? ప్రభు ప్రేమతో నింపబడి ముందుకు సాగాలి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఏమనుకున్నారు? అందరూ కలిసి పెద్ద గోపురం కాదు. చదవండి ఇంకా చాలా పైన ప్రశ్న చదవండి. మనము ఇటుకలు చేసి బాగా కాల్చుటము రండి. ఏం చెప్తున్నారమ్మా? బాగా అందులో కూడా బాగా ఉపయోగిస్తున్నారు. అర్థమైందా? తెలివి చాలా బాగుంటుంది. ఏదో పని చేయాలనుకుంటే దాన్ని ఎలాగో ఏం చేయాలి? కార్యాలు ముందుకు కొనసాగించాలి. బాగా మనకి ఐడియాలు బాగా ఉంటుంది. ఎలా గొడవ పెట్టుకోవాలి, ఎలా తిట్టాలి, ఎలాగ ఏం చేయాలి, ఒకరిని మన వైపు తిప్పుకోవాలి, ఎలా గుంపులు సమకూర్చుకోవాలి, ఎలా భేదాలు క్రియేట్ చేయాలి, ఎలా యుద్ధం చేయాలి, ఇవన్నీ మనకి బాగా ఎవరు ఎలా చెప్తే వింటారు అని బాగా మనకి తెలివి బాగా ఉంటుంది. ఎలా మన పనిని ఈజీ, రాళ్ళకి బదులు ఏం చేద్దాం? నేను ఇటుకలు తయారు చేద్దాం. రాళ్ళైతే పైకి తీసుకోలేం కదా. తెలివి బాగా వచ్చేస్తుంది. అర్థమైందండి? ఎందుకంటే అప్పుడే ఎప్పుడైతే నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే సుఖంగా ఉందని అనుకున్నామో, ఇదే బాగుంది అని అనుకుంటామో, అప్పుడే ఐడియాలు కూడా వచ్చేస్తారు అన్నమాట లోపలికి. ఎవరైనా నిజమే ఇలాగే చేయాలని ఏం లోపల నీకు మంచి తెలివి ఇచ్చేస్తారు. అది కదా సర్పం అంటే ఏంటంట?
చాలా యుక్తి గలది. ఆ యుక్తి అంతా మనకి ఇచ్చేస్తాడండి. కానీ మనకి తెలియదు. మనం తప్ప భలే మాట్లాడేస్తాను, భలే చేసేస్తానండి, బాగా నమ్మించేస్తాను. పాస్టర్ గురించి చెప్పిన మాట నమ్మేశాడు. అర్థమైంది? పాస్టర్ కూడా ఏం చేశాను నేను. కానీ సంధించబడి ఏదంతో బయటికి సంగతి మాత్రము తెలియదు. అంతే కదా. అపవాదికి చెప్పిన చోటిస్తాం ఏం చెప్తామా? వాడి తెలివి జ్ఞానం ఇచ్చి మనం చెప్తాడు. దేవుని విరోధంగా ప్రేరేపించి దేవుని విరోధంగా మనం నడిపించి ఎక్కడ తీసుకొచ్చేవాడికి దాంతో పాటు దేవుని దగ్గర నుంచి బయటికే. అలా చాలా మంది దేవునితో సంబంధం లేకుండా జీవితాన్ని జీవించేటువంటి విశ్వాసం ఉన్న సంఘంలో. అందుకే దేవుడు పదే పదే పాటించడం ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకండి. అది అర్థం చేస్తాం. అందుకని మనం ఒక మాట మాట్లాడే ముందు, ప్రతి ఒక్క ఆలోచన చేసే ముందు ఏమై ఉండాలి? నేను చేసేది, నేను మాట్లాడేది దేవుడికి సరి అయిన, దేవుడికి ఇష్టమైందా కాదా అని ఏం చేయాలి? అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడా, లేదా నా మనసు చెప్తుందా, అపవాది చెప్తుందా అని కూడా ఏం చేయాలి? మనము పరిశీలన చేసుకోవాలండి. మన లోపల నుంచి చాలా స్వరాలు వినబడతాయి. కొన్నిసార్లు సైతాను స్వరం వినబడుతుంది, కొంచెం మనసు కూడా ప్రేరేపిస్తుంది. అర్థమైందండి? కొంచెం పరిశుద్ధాత్మనే చేస్తాడు. మరి ప్రతి స్వరాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మీకు ఉండాలి. అన్నిటికీ ఇది నిజమా, ఇది నిజమా అంటే అయిపోతుందండి పని. అర్థమవుతుందండి? అందుకని దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని ఏం చేయాలి? నింపుకోవాలి. దేవుని చిత్తమైన తెలుసుకోవాలి. కానీ మనం తెలుగు నేర్చుకున్నాం. తెలుసుకుని ఉన్నట్లయితే వెంటనే ఏమవుతుంది? ఈరోజు ప్రతి ఆలోచన తలంపులన్నీ కూడా ఈ వాక్యం ఫిల్టర్ చేయబడతారు. ఫిల్టర్ అర్థమైపోతుంది ఇవన్నీ. ఇది దేవుని యొక్క ఆలోచన కాదు, ఇది దేవుని ఉద్దేశం కాదు, ఈ మాట ఇలా నేను మాట్లాడకూడదు అని ఏదవుతుంది. వెంటనే నీకు అర్థము అయిపోతుంది. అది విడిచిపెట్టేస్తావు. చేయవలసింది ఏం చేస్తావు? దేవుని చిత్తం అనుకుని ముందుకు సాగుతాం. అందుకని దాన్ని మెలుపు అంటారు. దాన్ని ఏమంటామా? మెలుపు అంటారు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి వీళ్ళతో ఏం చేస్తారండి? వీళ్ళు ఏం చేస్తారు? ఇటుకలు తయారు చేయడం ప్రారంభించారు. తర్వాత ఏం చేయకూడదు? మనం అందరం భూమి అంతటా ఏం కలగకూడదు, చెందిపోకూడదు. ఏం కడతాం? పట్టణాన్ని కడతాం. మనకందరికీ పట్టణం అంటే చాలా ఇష్టం కదండి. ఏదైతే ఇష్టం? అందుకే పల్లెటూళ్ళన్నీ వదిలేసి పట్టణంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏమొస్తుందమ్మా? పల్లెటూళ్ళు ఏం దొరుకుతుందండి? పొద్దున సాయంత్రం కష్టపడితే 200, 250, ఇక్కడ 1000 రూపాయలు వస్తుంది. అంతే కదండి. కాబట్టి ఏదైనా అది దొరుకుతుంది. పల్లెటూళ్ళలో దొరుకుతుందా? ఏమంది కాదు ఏం దొరుకుతుందా? దొరకదు. చాలా మంది ఏం చేస్తారు? పట్టణాలన్నీ మునిగిపోతున్నాయి. అర్థమైందండి? పట్టణాలు ఏమైపోతుంది? మునిగిపోతుంది. డిసెంబర్ వచ్చిన దానికి వర్షం చెన్నై ఏం మునిగిపోతుందో మనకు తెలియదు. మీరు వేరే ఉంటారు న్యూస్లో. ఇప్పుడు బెంగళూరు మునిగిపోయింది కదా. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎప్పుడు ట్రాక్టర్ కూడా ఎక్కడిందో ట్రాక్టర్ మీద ప్రయాణం చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద కోట్లు ఖర్చు పెట్టుకున్న కార్లు వాళ్ళ ఇంటి ముందు ఒక్కొక్కటి 2, 3 నిలబడుతున్నాయి. కానీ ఏం లాభం? వాళ్ళు ఎక్కడికారు? ఇప్పుడు ట్రాక్టర్లకి ఇల్లు, ఆ కార్లు అని వదిలిపెట్టి బతుకు జీవుడు అనుకుంటా పోతున్నారు. ఎక్కడ ఉంటే మంచిగా ఉండదు. ఇప్పుడు బెంగళూరు పరిస్థితి అదండి. హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. న్యూస్ లో చూస్తున్నాం, న్యూస్ లో చెప్తున్నాడు హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయంట ఇందులో వరదల్లో. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు ఏమన్నారు? మనము ఏం కట్టుకుందాం? పట్టణాన్ని. అది కూడా మామూలు పట్టణం కాదు. ఎందుకని ఆకాశం అంతగా పట్టణం కట్టుకుందామండి. ఇక్కడికి ఆకాశం అంటే అర్థమైంది. ఆకాశం అన్న పదం దేనికి అర్థమంటే వీళ్ళ తను తాను హెచ్చించుకోవడం చూపిస్తుంది. లూసిఫర్ ఏమన్నాడు? ఆకాశం ఎక్కిపోయినాము.
లూసిఫర్ ఆలోచన అంతా అదే. ఏమని? నువ్వు గొప్పవాడు అయిపోవాలి అందరికంటే. ఇది ఎవరు ఆలోచన? విశ్వాసి చాతమైన ఆలోచన. అలాగే విశ్వాస హృదయంలో నేను అందరికంటే గొప్పవాడి కనబడాలి, అందరికంటే బాగా కనబడాలి, అందరి దగ్గర మెప్పు పొందుకోవాలని ఒక కోరిక, ఆశ వచ్చిందా? అది దేవుడి నుంచి వచ్చింది కాదండి. ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. అన్ని బైబిల్లో చూసుకోలేదు. ఇక్కడ మీరు హెచ్చింపు ఆకాశం మట్టుకెళ్ళి కట్టుకుంటాం, మనం కట్టుకుంటాం అనుకున్నారు. దేవుడికి చేయించండి తాను మరి చేయించాడు. తర్వాత నెప్పుకొని చేసినప్పుడు ఏమన్నాడు? మా అంతటి వాడు ఎవడు? దేవుడు ఏం చేశాడు? గడ్డి వేయించాడు. సైతాను కూడా ఏమన్నది? నేనైతే ఆకాశంలో ఎక్కిపోయాను. అందుకనే నీ హృదయంలో ఎప్పుడు కూడా నేను హెచ్చించుకోవాలి, అందరికంటే గొప్పవాణి కావాలి, గొప్పదాన్ని కావాలి. అక్కడ విశ్వాసం మనము అందరికంటే నేనే భక్తిపరుణ్ణి, భక్తిపరురాల్ని, అందరికంటే నేనే బాగా ప్రారంభం చేస్తాను, నేనే క్రమం తప్పకుండా ఆదివారం తప్పను అని ఇంకొకరు చూసి ఏమంటారంటే కష్టపడుతున్నాను అందరూ చెబుతున్నాను, ఏదో తప్పు చేస్తుంటావు, ఏదో పాపం చేస్తుంటావు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయవు, ప్రార్థనకే రావు, అందుకే ఇట్లా అయింది నీకు. ఇదొక్క ఏంటిదంట? గర్వము. మరి అర్థమవుతుంది. రకరకాల ఏమొస్తుంది మనలో? సైతం మనం చేసుకొస్తుంది. దేవుడికి కావాలి ఏం తెలుస్తా? దేవుడు ఇష్టపడేది ఏం తెలుస్తా? ఈయన మనసు, విరిగి నలిగిన మనసు. తను తాను ఏం చేయాలి? ఈయనకుంద ప్రభా, ఇదంతా నీ యొక్క కృప. పాట అయితే చక్కగా పాడేస్తాం, ప్రభా అంతా నీదేనయ్యా అంటాం కదండి. లోపల ఏమన్నా ఇంతకు బాగా పాడినా అనుకుంటాం. అది కాదు, దేవుడి కోరిక లేదండి. ఉదయంలో నిజం ఈయనతో మనకి కావాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు లోకంలో చేసేది కనుక ఎప్పుడు తన గురించి ఏం చేయలేదండి, చెప్పుకోలేదు. ఎప్పుడు తన తండ్రి 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 తండ్రినే గొప్ప చేయలేదు తప్ప ఎప్పుడు తమ దానికి చేయలేదు, హెచ్చించుకోలేదు. అందుకే మన ఏదైనా పని చేసినప్పుడు ఎవరైనా మనం మెచ్చుకోలేకపోతే ఏమవుతుందమ్మా? ఇంత చేసిన పట్టించుకోలేదు, నా పేరే చెప్పలేదు అనేస్తాం. అంతే కదండి, ఏమంటాం? అంతే కదా, నన్ను పట్టించుకోలేదు, ఇంత చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నన్ను ఎవరు మెచ్చుకోలేదు. నేను ఎవరు మెచ్చుకోవాలి? ఎక్కడ మెచ్చుకోవాలి? ఇక్కడ కావాలి, నీకు ఇక్కడ కావాలి, ఇస్తాడు. చాలా మంది పొగడం, నాకు కావాలి పొగడు. ఏం చేయాలి? ఏదైనా చిన్న పని చేయాలి, ఏం చేయాలి? చెప్పాలి. పాష గారు పలానా, అయ్య గారు పలానా, సిస్టర్ గారు ఏం చేశారు, అది చేశారంటే, ఇది చేశారంటే దేవుడు వాళ్ళని దీవించుకుని కాకండి పెద్ద ప్రాణంలో చేయాలి, వాళ్ళ పేరు పెట్టి. అర్థమైందండి? ఏం చేయాలి? వాళ్ళ వరకు ఏం చేయాలి? అయిపోయింది. నువ్వు నేను వాళ్ళ పాష గారు ప్రాణం చేస్తుంటా కరెక్టే. అందరూ చెత్తమని చెప్పారా కాబట్టి నువ్వేంటి ఇట్లా అయిపోతుంది. అయిపోయింది, నీకు ఏమైపోయింది? నలుగురు ఇదేనంట. అర్థమైందండి? నీ ప్రతిఫలం ఇక్కడే, అక్కడ ఏం దొరుకుతుంది నీకు పరలోకంలో. అందుకే నిత్యం నీ ఫలం పొంది ఉన్నావు అన్నాడు. మనకి మత్తయి వార్త 6వ చూసినట్లయితే మనుషులు కనబడి చూసినా మనుషులు లేకపోతే నీకు ఆల్రెడీ ఇక్కడ దొరికేసింది, అక్కడే దొరుకుతుందండి. అక్కడ ఏం దొరకదు, కానీ బిగ్ అనేది ఎక్కడ దొరకదు, అక్కడ దొరకదు. అందుకే ఏం కావాలి నీకు? దీనత్వం, దీన మనసు ఎంతో అవసరం. ఇక్కడ వీళ్ళు చేసింది ఏం తెలుస్తా ప్రియులారా? దేవునికి వ్యతిరేకముగా నిలబడ్డం ప్రారంభించారు. దేవునికి వ్యతిరేకంగా ఏం చేశారంటే నిలబడటం ప్రారంభించారు. దేవుడిని తమను వెచ్చించుకోవాలని ప్రయాసపడ్డారు. తర్వాత కింద చదవండి 4. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం ఎంతో శిఖరము గల కట్టుకొని
ఏం సంపాదించుకోవాలమ్మా? ఎంతమంది మీ పేరు సంపాదించుకోవాలి? అందరి ముందు ఎట్లా ఉంటా? అందుకే ఎవరన్నా మనల్ని తప్పుగా మాట్లాడారనుకోండి, కానీ ఏమొస్తుంది? భయం వస్తుంది. అంతే కదా, నా గురించి ఎందుకు ఇలాగా చెడుగా చెప్పారు అంటే మనందరూ ఏముంది? మంచి పేరు ఉండాలి. నాకు ఇప్పుడు నాకు ఏ పేరు ఉండాలమ్మా? మంచి పేరు ఉండాలి. మోషే గారు మంచోడు గారు ఎవరు పొరపాటు అనేసారు. ఏం చేస్తారు మోషే గారు? అర్థమేంటండి? అందరికి ఏం కావాలమ్మా? మంచి పేరు కావాలి. మంచి పేరు వచ్చేది వస్తారు, అది వేరే విషయం. కానీ మనము కోరుకోవడం అనేది ఏంటి? తప్పు. మనం కోరుకొని తప్పు. పేరు సంపాదించుకున్నాం. ఇద్దరం అంత లోపం ఏమన్నాము? ఇదే కదా లోపం ఉంది. ఇదైతే పేరుకున్నాను, ఇల్లు కట్టుకున్నా నలుగురు చూసి ఎలాగ మనకు అనుకూలం కాదు. నలుగురికి చూసే వాళ్ళకి ఎలా ఉండాలి? ఏం చేసినా నలుగురికి వస్తే తప్ప మనకు చేసేది ఏముండదు. ఒక వస్తువు కొన్నా, ఒక బట్టలు కొన్నా, ఎవరి కొరకు? నాకు బాగుందా అని చూపించాలి. ఏది కొన్నా ఏం చేయాలమ్మా? బాగుందా అంటే వాళ్ళు ఏం చెప్పాలి? ఎదురు వాళ్ళు పర్వాలేదు, నీకు బాగుందా, నీకు అబ్బింది మంచిగా అంటే అప్పుడు సంతోషం వచ్చేస్తారు. లేదన్నారు ఈ బట్టలు మళ్ళీ వేసుకోండి, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అలాంటి అలవాటు మీకు ఎవరున్నా? ఎవరట్లు అలా చేస్తుంటారు. దేవుడు మన ఏం చేయాలి? మన ఈ శరీరం కప్పుకోవడం కొరకు ఏం చేశాడు? వస్త్రాల్లో కప్పుకోవడం, చూపించడం కొరకు కాదండి. ఇలా చాలా మంది డ్రెస్సులు కానీ ఎలా వస్తుందండి? శరీరం చూపించడం ఏంటంటే కాదు. సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, అంతే కదా. ఇది ఎవరు వస్తుంది? అర్థమైందండి. ఎలాంటి డ్రెస్సెస్? దిగంబరత్వాన్ని కప్పుకోవడం కాదు. ఎంత శరీరాన్ని బయటికి కనబెట్టి ఉంటే అంతగా ఏదాము అది ఫ్యాషన్. ఇది ఏంటండి? ఎంత శరీరం కనబడేటట్టుగా డ్రెస్ చేసుకుంటే అది కొత్త ఫ్యాషన్. అంత రెస్పెక్ట్ కూడా. అందుకే రంధ్రాల ప్యాంట్ వేసుకుంటారు, ఇది వేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది డ్రెస్ మోకాలు పైన వచ్చేసినాయి. సిస్టర్స్ డ్రెస్ ఎక్కడ ఉన్నాయి? ఒకప్పుడు మోకాలు కింద ఉండేటండి టైట్. ఇవన్నీ కూడా యవనస్తులు కావచ్చు, విశ్వాసం ఏదైతే కాలం దొరుకుతుంది కుట్టుకోండి. మీకు అనుకోండి ఏం చేయాలి? కుట్టుకోవాలి. కానీ యవనస్తులు కాబట్టి పెద్దలు ఏం కాకూడదు. దేవుని బిడ్డలు అలాగా ఉండకూడదు. అది దేవుడు ఇష్టపడే కార్యము కాదు. కొంతమంది చెట్టు కూడా ఎక్కడికి వచ్చేసింది గడికి. ఒకసారి కొంతమంది చూస్తుంటే ఏడవాళ్ళు నమ్మాలి కూడా అర్థం కాదు. అబ్బాయిల్ని పెద్దవాళ్ళు కూడా అలా కొంచెం వంగారు అనుకోండి, మొత్తం కనబడుతుంది. చెప్పకూడదు కానీ మొత్తం కనబడుతుంది. అలాగే పేషన్ మన బ్యాంక్ ఇది జారిపోయేటట్టు ఉంటుంది. దేవుడు ఎందుకు ఇచ్చాడు? అంటే మోకాలు చిరిగిపోయింది, ఇక్కడ చిరిగిపోయినట్టు పూర్వకాలం భిక్షగాలు అనేవాళ్ళు. పిచ్చోళ్ళు భిక్షగాలు చేసుకున్నారు కదా. చిరిగిపోయి చేసుకుంటే ఏమనేవారు? భిక్షగాలు. ఇంకా భిక్షగాలు అయిపోయారు. మన అదేంటి వేసుడు ఖరీదు కూడా అది. అర్థమైందని ఇప్పుడు మన పట్టుకోలేదు రెడీమేడ్ కొనుక్కోవాలంటే దొరకటం లేదు. అన్నట్టుగా అర్థమైందండి. కాబట్టి అంటే విషయం అర్థమైందా? అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరికి నేర్పో? ఎవరి కొరకు? నలుగురు కొరకు. ఒక వస్తువు వల్ల నలుగురు చూపించుకోవడం వరకు అన్నిటి కొరకే కాదు. విశ్వాసం నామము నలుగురు ఏమనుకుంటున్నారా కాదు. కానీ ఇది ఒక నేను దేవుని బిడ్డగా, ఇది దేవునికి ఇష్టమైందా, నాకు అనుకూలంగా ఉందా, అది ఏదైనా సరే అర్థమవుతుందని. ఒక వస్త్రమైనా, ఒక వాహనమైనా,
వాహనాలను కొనుక్కుంటారు. పిల్లలు చూస్తే వీరు ఉన్నది ఎంత, వీరికి బండి అవసరమా అని పెరుగుతుంది. వాడు జానడంతా బండి ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఇవి ఒకవేళ అది ఇసిరేసిందంటే ఎక్కడ పోయి పడతాడో తెలియదు. అక్కడ బండి కింద పడితే లేపడానికి కూడా చేత అంత వచ్చేసినాయి కదండి. మొత్తం ఏంటి బుల్లెట్ అంటే చెప్పే విషయం ఏంటంటే అది అవసరమా బాగా అర్థం చేసుకో. అంటే మనం ప్రతి దేవునిగా మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు ఇది నాకు అనుకూలమా, నేను ఎవరిని, నాకు అనుకూలమా, దీని వల్ల ఏంటి భయం వస్తుందా, నాకు లాభమేనా అని ఏం చేయాలి, ప్రతిదీ ఆలోచించుకోవాలి. కానీ 10 మంది ఏమనుకుంటారని మాత్రం ఏ పని చేసినా కలిగింది. 10 మంది నన్ను మెచ్చుకోవాలి అని నువ్వు ఏ పని చేసినా కూడా అది దేవునికి వ్యతిరేకమైనదే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అర్థమవుతుందండి. కాబట్టి మీరు ఏమన్నారు, పేరు సంపాదించుకుందాం. పేరు సంపాదించుకోవాలండి. ఎప్పుడు పాతదే సెల్ ఫోన్ వాడుతుంటే ఎట్లా, ఎలాగో ఈఎంఐలు ఇచ్చేస్తున్నారు కదా, 20,000 వద్దు 50,000 పొందాం. అలా సంవత్సరం తర్వాత ఇంకేం కాదు. కొన్నిసార్లు 4 రోజులకే ఏమన్నప్పుడు మర్చిపోతుంది. బాగా అర్థం చేస్తాం. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు చేసే కార్యాలన్నీ ఎలాంటివంటే దేవునికి వ్యతిరేకమైనది. ఇది ప్రత్యేకత కోల్పోయినట్టే లెక్క. అర్థమైందని నువ్వు ఎవరి కొరకు ఉండాలి, నువ్వు నేర్చుకున్నా దేవుని మహిమ కొరకు చేయాలి. నీ ద్వారా ఎవరు పొందాలి మహిమ, దేవుని మహిమ కొరకు చేయాలి. నువ్వు ఎందుకని నేను పుట్టించిందే అందుకొరకే, నేను పుట్టించిందే. నువ్వు తప్పిపోయినా కూడా మళ్ళీ పర్వోకి లోకానికి ఏం చేస్తాడు, నీ కొరకు రక్తం చిందించి మళ్ళీ నిన్ను తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఎందుకు చెప్తా, నీ ద్వారా ఆయన మహిమ రావాలని. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు బాగా మనము అర్థం చేసుకోవాలి. తర్వాత చెప్తున్నాం కదండి, చివరికి దేవుడే దిగొచ్చాడు. సంగతి చూద్దామని. అర్థమైందండి? అవునండి. కొన్నిసార్లు మనము ఇలాంటి మైండ్ తెలుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాం, ఒక్క దెబ్బ కొడతాడు. అర్థమవుతుందా? ఏం చెప్తాడండి, ఒక్క దెబ్బ కొడతాడు. అప్పుడు పిల్ల తిరిగి కింద పడి అప్పుడు చూస్తాం ఎక్కడ ఉండాలండి. హల్లెలూయా. అర్థమైందండి? ఇక్కడ కూడా ఏం చేస్తాడు, వచ్చాడు దిగొచ్చాడు అంట. దిగొచ్చి ఏం చేశాడు, అంతా తారుమారు చేసేసాడు. అంతా తారుమారు చేసేసాడు. తారుమారు అంటే తెలుసుగా, ఏమైపోయాం, గోపురం ఏమైపోయింది, ఎవడి బాటకి ఏం చేశాడు, చెదిరిపోయాడు. ఎక్కడో అర్థమైంది. అందరూ ఏం చేశారు, భాషలను తారుమారు చేసేసాడు. కాబట్టి ఎవరి భాష ఎవరికి అర్థమైందో వాళ్ళంతా కలిసి వెళ్ళిపోయారు. ఇలా ప్రపంచం అని దేవుడు చెదరగొట్టాడు. నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే ఉంటా, ఇదే చేస్తా అంటే దేవుడు చూడతాడు. ఒక దినం ఏం చేస్తా అంటాడు. అర్థమైందండి? అప్పుడు ఏం చేయాలి, నువ్వు పారిపోవాల్సి వస్తుంది. అవునండి, మనం దేవుడు చేయగల శక్తివంతుడు. ఎందుకంటే దేవుడు తను అనుకున్నది ఏం చేస్తాడు, చేస్తాడు అంతే. నువ్వు దేవుడి విరోధం నిలబడి ఎన్ని ప్రయత్నం, ఎంత జ్ఞానం ఉన్నంత తెలివి ఉన్నా నువ్వేమీ చేయలేవు. ఇదిలో ప్రపంచము తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఎప్పుడో తారుమారు అవుతుంది. అర్థమైందా? ఓ మనిషి తను తాను ఏం చేస్తున్నాడండి, వెచ్చించుకున్నప్ప నాంతో గొప్పవాడు, నాంతో గొప్పవాడు, నాంతో గొప్పవాడు, మా అంత గొప్పవాడు ఏం చేస్తారు, గొప్పలు చేసుకుంటున్నారు. అర్థమైందా? ఓ ఆకాశాన్ని కబ్జా చేసాం, అక్కడికి పోతున్నాం, ఇక్కడికి పోతున్నాం అనుకుంటారు. కానీ ప్రభుత్వం రాబోతున్నంతా
తారుమారు కావాలి. అర్థమైందా? ఆ జనం ఒక్క దెబ్బతో ఉన్నదే కావాలి, చీకటి కావాలి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఏం చేశారు వాళ్ళు? దేవునికి ఏమయ్యారు? వ్యతిరేకమయ్యారు. ఇంతగా దేవుడు వారిని చూడండి ప్రత్యేకించి వస్తే మళ్ళీ ఏం చేస్తారు? దేవుని విరోధంగా నిలబడ్డారు. కాబట్టి వెంటనే ఆ రీతికి తారుమారు చేసి అందరు ఏం చేస్తారు? ఎక్కడ వాళ్ళు అక్కడ తరిమేశాడు. ఆ తర్వాత భూమి కూడా ఏమైపోయింది తెలుసా? డివైడ్ అయిపోయింది. భూమి కూడా ఏం చేస్తుంది? ఏమైపోయింది తెలుసా? విడిపోయింది. అప్పుడే ఖండాలుగా విడిపోయింది. బైబిల్ చెప్పు. అప్పుడు భూమి అంటే ఎలా ఉండేది? కలిసే ఉండేది. అది రాయబడి ఎక్కడ ఉందంటే 11వ అధ్యాయంలో 10:25 అంటున్నా. 10:25 10:25 చాలండి. ఏమైంది అసలు ఆయన టైంలో? ఏమైందంట? దేశములుగా. అది ఇక్కడ 18వ వచనం చదువుతాం. 11:18 ఆ పేరే కలిపితే పేరు మనకు కనబడతాం. అంటే ఈ తారుమారు అయిన తర్వాత ఏమైంది? భూమి డివైడ్ అయిపోయింది. దేశాలుగా ఖండాలుగా ఏమైపోయింది? అప్పుడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అన్ని డివైడ్ అయిపోయింది. అలా జనాలు కూడా ఏమి ఇప్పుడు అక్కడక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంతమంది అనారోగ్యులు ఉన్నారు ఆయా ఖండాలు. మనకు తెలుసు కదా, అండమానీస్ ఉన్నారు. తెలుసు కదా మీకు అందరికీ. వాళ్ళకి ఇప్పటికీ ప్రపంచంతో వాళ్ళకి ఏం లేదు. వాళ్ళంతా ఎవరు? ఈ భూమి విడిపోయినప్పుడు విడిపోయిన ప్రజలు. ఇప్పటికి అమెరికా, అసలు అమెరికన్స్ వేరండి. అమెరికా ఉంది కదండి, అమెరికా అసలు అక్కడ నివసించే తెగ వేరు. వాళ్ళు ఇప్పటికి కొంతమంది, ఒక 50 మంది 100 మంది ఉన్నారు ఇప్పటికి అసలు అమెరికన్స్. మిగతా వీళ్ళందరూ ఎవరు? యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఐరోపా దేశాల నుంచి వెళ్ళిపోయి అక్కడ సిద్ధ అయిపోయిన వారు. అమెరికాలో కావచ్చు, నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, తర్వాత మిగతా ప్రదేశాలన్నీ ఎవరు తెలుసా? ఈ యొక్క ఐరోపా దేశాల నుంచి వలసపోయిన వారు. ఒరిజినల్ అక్కడ వాళ్ళు వీళ్ళు ఎవరు కాదండి. అక్కడ పోయి సెటిల్ అయిపోయి వాళ్ళని ఏం చేశారు అని చేసి వీళ్ళు తమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఈ రకంగా వీళ్ళందరూ దాన్ని ఏం చేశారు? చదివే పిల్లలు తెలుస్తుంటారు కదా. అమెరికాని కనుగొన్నారు ఎవరు? కొలంబస్ వెళ్ళి అమెరికాని కనుగొన్నారు. ఆస్ట్రేలియాని కనుగొన్నారు ఎవరు? జేమ్స్ కుక్ అని. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా తెలుసు కదా. దానికి ముందు ప్రపంచానికి ఏమి అవన్నీ ఉన్నట్టు అమెరికా తెలియదు, అర్థమైందా? తర్వాత ఆస్ట్రేలియా తెలియదు, ఇవన్నీ తెలియదు. ఇదంతా ఎప్పుడు వెళ్ళిపోయింది? ఈ బేలేగు కాలంలో భాష తారుమారై చెదిరిపోయిన తర్వాత బేలేగు టైం ఏమైపోయింది? భూమి విడిపోయిన ఖండాలుగా, తర్వాత దీవులుగా కదా, కొన్ని లక్షల భాగాలుగా ఏమైపోయినాయి? విడిపోయింది కదండి. ఖండాలు ఉన్నాయి, దీవులు ఉన్నాయి, చిన్న చిన్న అయినా ఎన్నో. ఈ రకంగా విడిపోయింది. దేవుడు అలాగా విడగొట్టేశాడు. ఈజీగా అంతా చెదిరిపోయాడు. ఎవరు చేసిన పని? కారణం ఏంటిది? దేవుని దూరం కావడం ఒకవంత అయితే విలేజేసంతా దేవుని వ్యతిరేకంగా నిలబడ్డా. ఆ గ్రూప్ నాయకుడే నిమ్రోదు. ఆ గ్రూప్ నాయకుడి పేరు ఏంటంతా? నిమ్రోద్ అనే వ్యక్తి. చివరికి నేనే దేవుని అయిపోదామని, నేనే అందుకు ఆయన నాయకుడు అయిపోయి అందరికీ ఏం చేశాడు? అది కట్టాడు. దేవుడు చివరికి తాగుమని అందరినీ చెదరగొట్టాడు. ఈ రకంగా దేవుని విరోధంగా ఏం చేశారండి? నిలబడ్డారు. ఈ రకంగా దేవుడు వాళ్ళకు తారుమారు చేసేసాడు. ఆ తర్వాత దేవుడు అదే మెసొపొటామియా దేశంలో నుంచి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఎవరైనా అదే మొసపెట్టే దేశంలో ఒక వ్యక్తితో దేవుడు
మాట్లాడాడు. ఎవరైనా చెప్తారు? అబ్రహాం. అబ్రాం అబ్రహాం ఎవరు చేశాడు? అతనితో మాట్లాడాడు. వీళ్ళందరూ వదిలేశాడు. టైం వచ్చింది. ఏం చేశాడు? ఒక వ్యక్తిని దేవుడు మళ్ళీ తన కొరకు కావాలని దేవుడు ఏం చేశాడు? విధించాడు. అప్పుడు దేవుడు చెప్తా చదవండి ఒకసారి. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం. అపోస్తుల కార్యంలో నేను గుర్తిస్తాను. ప్రధాన యాజకుడు ఈ మాట నిజమే అని అడిగాను. అందుకు చెప్పినది ఏమనగా, సహోదరులారా, అందులారా వినుడిగా, మన పితృడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించుకో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశం విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అక్కడ అతని తండ్రి చనిపోయిన తర్వాత చాలండి. దేవుడు మొట్టమొదటిగా ఇదంతా తారుమారైన తర్వాత దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఎవరైనా? అబ్రహాం. అబ్రహాంతో ఏమన్నాడు? ఏమన్నా? నీ స్వదేశ నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోతున్న దేశానికి రమ్మను. దేవుడు మళ్ళీ తన తరపుంటూ ఒక సంతతి కొరకు ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలిచి వేరు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అండి? వేరు చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ యొక్క దేశాన్ని నీ సొంత జనమును ఏం చేయి? వీటిని బయలుదేరి నీకు ఒక దేశం చూపిస్తాను. ఒకసారి మనం ఆలోచించాం ఫస్ట్ నుంచి కదా. మనం ఆలోచించినట్టు చూడండి. ఇప్పుడు విన్నాం కదా, ఆది కాలం నుంచి దేవుడు ఏ రీతిగా తనకంటూ ఏం చేస్తున్నాడంట? ప్రజల్ని వేరు చేసుకుంటూ వస్తున్నాడు, సపరేట్ చేసుకుంటూ వస్తున్నాడు. వారు అనేక రీతిగా దేవుడు విరోధంగా నడిచినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఆయా సమయంలో వారిని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు, సరి చేస్తున్నాడు. మళ్ళీ ఒక నిజం తనకంటూ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్ని రకాలుగా మానవులు తప్పిపోయినప్పటికీ కూడా ఆయా కాలాల్లో తనకంటూ ఒక ఏం చేస్తున్నాడు? వేరు చేసుకుంటూ వస్తున్నాడు. అదే రీతిగా ఈ దినాల్లో అర్థం చేసుకుంటే, ఈ దినాల్లో ఈ కాలాల్లో దేవుడు సంఘాన్ని అంటే మనల్ని ఏం చేశాడు తెలుసా? లోకం మీద ఏం చేశాడంటే వేరు చేశాడు. ఈ వేరు చేయబడిన మనము ఏం చేయాలంటే ఆనాడు ఆలోపులాగా లోపాలాగా అలాగే దేవుని చేత వేరు చెప్పిన ప్రజలు ఏ రీతిగా జీవించారో ఆ రీతి మనం ఏం చేయాలి? జీవించవలసిన వారము. అలా ఆయన విశ్వాసం ఉంచి అర్థమైనా తమ ఏం చేయాలి? ప్రత్యేకపరచుకొని ఆయన వాక్యానికి చిత్తానికి పరిపూర్ణ లోబడి ఆయన చెప్పినట్టు చేసి ఏం చేయాలి? మన జీవితాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి, ముగించవలసిన వారు. అంతేకాని మనము లోకంతో పాటు ఏం చేయకూడదు, కలిసిపోవడానికి వీలు లేదు. మనకి ఈ దినంలో ఆనాడు ఆలోక్తో దేవుడు మాట్లాడాడు, ఆలోక్కు ప్రత్యక్షించాడు. అలాగే తన కుమారుడు మెతుషెలా కొన్ని ప్రత్యక్షించాడు, లేవీకు కొంత ప్రత్యక్షించాడు. అలాగే ఇంకెవరికి? నోవాకు దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అలాగే ఈ దినమున
మనకు కూడా తన సంఘమైన మనకు కూడా ఏం చేస్తాడు? తన ప్రత్యక్షతను, తన వాక్కును దేవుడు మనకేం చేస్తున్నాడు? ఆయన ఉపదేశం మనకేం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. అలాగే పూర్వము మన ముందు నడిచిన వారిని కూడా మన ముందు పెడుతున్నాడు. మనం ఆ రీతిగా మన జీవితం ఏం చేయాలి? ప్రత్యేకించుకొని ప్రత్యేకమైన జీవితాన్ని ఏం చేయాలి? మనము గడపాల్సిన వారమే ఉన్నాము. విషయం మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని మనం తప్పి మనము ఆనాడు ప్రేమ మరి ఆ యొక్క కయ్యం లాగను, లేకుంటే నోవా కాలంలో తిరుగుబాటు జన్మ లాగను, అలాగే ఈ బాబేలు గోపురం అంటే వారి లాగను మనం జీవించినట్లయితే నిత్యం ఏమవుతాం? శిక్ష కూడా ఇంకా వాళ్ళకి తక్కువ, మనకేంది అధికమైన శిక్ష. వాళ్ళకి ఆ దినాల్లో ఈ పరిశుద్ధ గ్రంథము లేదు, మనకి ఇలా బోధించేవారు కూడా లేరు. కానీ మనకి ఇవన్నీ, అందుకని మన జీవితం ఏంటంటే మన ప్రత్యేకమైన గుంపు కాబట్టి ప్రత్యేకత కాపాడుకోవడానికి అది ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఎంత నష్టమైన, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా ప్రత్యేకత కొరకు ఏం చేయాలి? మనం ప్రత్యేకంగా ఉండవలసిన కారణమై ఉన్నాము. అదే సంఘమై ఉన్నది. అదే సంఘమై ఉన్నది. ఆ సంఘమై నీవు కేవలం ప్రత్యేక ఉండడే కాదు, నీకు దేవుడు కొన్ని పనులను కూడా ఏం చేస్తాడు? దేవుడు అనుగ్రహించాడు. ఆ పనిని మనము చేయవలసిన వారమే. కాబట్టి ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఆలోచన కాలంలో అబ్రాహం ఏ రీతిగా ప్రత్యేకపరిచాడో మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు ఈ వాక్యాన్ని జీవించుకున్నారు. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన ప్రజలు లోకంలో నుంచి ఏ రీతిగా తనకంటూ తన మహిమ కొరకు, తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్యము కొరకు ఏ రీతిగా ప్రత్యేకించుకుంటూ వచ్చాడు, ఏ రకంగా దేవుని యొక్క స్వరానికి లోబడి మనుషులు అందరూ నడుచుకున్నారు, మనం నేర్చుకుంటున్నాం. ఆనాడు దేవుడు తనకంటూ ఒక గుంపును, తనకంటూ ఒక సంతతిని దేవుడు వేరు చేసుకుంటూ వచ్చాడు. వేరు చేయబడిన ప్రజలు ఎందు నిమిత్తం వారు చేయబడ్డారు, వేరు చేయబడ్డారు. దానికి అనుగుణంగా వారి జీవితాన్ని గడిపి దేవుని నామాన్ని వారు మహిమపరిచారు. దేవుని చిత్తాన్ని తమ జీవితం నెరవేర్చారు. ప్రభువుడు సంతోషపెట్టారు. అదే రీతిగా ఈ దినాల్లో, ఈ యుగములో, ఈ కాలంలో తన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రత్యేకపరిచాడు. సంఘమనగా లోకం నుంచి వేరు చేయబడి ప్రతిష్ఠించబడిన ప్రజలై ఉన్నారు. ఇక నీవు నేను కూడా లోకం వేరు చేయబడినటువంటి వారమై ఉన్నాము, ప్రత్యేకమైన వారమై ఉన్నాము. అందుకే ఆ ప్రత్యేకతను కలిగిన వారముగా, ఆ ప్రత్యేకతను అనుభవించిన వారంగా, ఆ ప్రత్యేకతను లోకంలో తెలియవచ్చే వారముగా ఉండవలసిన వారంగా, ఆ ప్రత్యేక నిమిత్తమై ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, అవమానములు ఎవరు బతుకు రావచ్చు. ఆయన ప్రభు మన గురించి పెట్టేది కాదు. అన్నాడు ఆనోకు తోడై ఉన్నాడు, నోవాకు తోడై ఉన్నాడు, మనందరికీ తోడై ఉండేది. ఆయన పరలోకానికి వెళ్తూ ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానని చెలివిచ్చి వెళ్ళినట్టు వాడై ఉన్నాడు. ప్రేమిల సంబంధం ఇది మనకి తోడుగా ఉన్నాడు. మహోన్నతానికి స్తోత్రం, సర్వశక్తిగా దైవానికి స్తోత్రం. ఇది
ఇదిగో ప్రభు ఇందులో నీ ప్రియ ప్రజలను, నీ ప్రియ సంఘాన్ని మీరు ప్రేమించి ఏ ఉద్దేశం ఉంటే ఈ సంఘం మీరు ఏర్పాటు చేస్తున్నారు, ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికను తెలియపరచుని పొందాలి. ప్రత్యేకమైనటువంటి గుంపుగా నీ ప్రజల ప్రత్యేకతను కాపాడుకోవచ్చు, ప్రత్యేకతను ప్రచురపరచు, నేను మహింపరచు. ఈ చిన్ని ప్రత్యేకమైన గుంపును మీరు ఆశ్రయించండి. ప్రత్యేకతలో ప్రభు ఒక్కొక్కరిని నిలబెట్టండి. ప్రభు ప్రత్యేకతలో అనేక మంది రావటానికి ప్రత్యేకంగా జీవిస్తున్నాం. ఎవరికి కష్టం శ్రమ బాధలు అన్నింటితో మీరు తోడుకోండి. గొప్ప విజయం పిల్లలు గొప్ప చేస్తున్నాను. రాత్రి ప్రతి పని చేస్తున్నాను. ప్రత్యేకత నడిపించాలి, జీవించాలి. ఇలాంటి ఆలోచన మనం కలుసుకుని ఇంకా అనేక విషయాలు ఉంటాం. నేర్చుకొని నేను కట్టబడి కృప దయించండి. ఏసుకున్నాడు ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తల్లి అనే దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక అజ్ఞాన వచ్చిన మనందరికీ ప్రత్యేకించి ప్రత్యేకత మనసున్న ప్రతి బిడ్డ కూడా రాక పర్యంతం